వీటన్నిటికీ కూడా మా సిపిడిసి అదే రకంగా మనకు ముప్పు బాబి రక్ష చేయుచున్నయో ద్వారా మరి మీ అందరినీ కూడా మరోసారి నేను ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం అని చెప్తూ మరి ఈ కళాశాలకి ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన సబ్ కలెక్టర్ గారు అదే రకంగా ప్రజా ఇక్కడే ఉన్నారు మరియు అగ్రికల్చర్ ప్రోగ్రామ్ యాక్సెప్ట్ చేసి మరి ఈరోజు ఈ సక్సెస్ ని చూపెడతా ఉన్నాం సార్ దగ్గర. మరి చెట్లు నాటే కార్యక్రమానికి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పాఠశాల విద్య పూర్తి చేసుకొని కళాశాల వరకు వచ్చారు. నాకంటే మీకు సైన్స్ గురించి బాగా తెలుసుంటుంది. మీరు సైన్స్లోనే మంచి మార్కులు మంచి ఉత్తీర్ణత తెచ్చుకున్నారు కాబట్టి ఈనాడు మీకు సీటు కళాశాలలో సీటు సంపాదించుకున్నారు. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో మనం అటవీ సంపదను నాశనం చేస్తే అది మనం నాశనం చేస్తుంది. ఉదాహరణకు ఒక 2 సంవత్సరాల క్రితం వేడి పెరిగి ఉత్తరాంచల్లో మంచు కొండలు కరిగిపోయి వర్షం లేదు, వరదలు వస్తున్నాయంటే వర్షం వచ్చింది అనుకుంటాం. ఆ నది తీరాన ఏమడున్నటువంటి ఇళ్ళు పరిశ్రమలు రాత్రిపూట పండుకొని ఉంటే ఆ వేడికి తట్టుకోలేక మంచు పర్వతాలు కరిగిపోయి పెద్ద ప్రవాహంగా వచ్చి 300 ఇళ్ళు కొట్టుకుపోయినాయి, చనిపోయారు. అంటే ప్రకృతిని మనం శాసించలేము, ప్రకృతిని మనం గౌరవించాలి. ప్రకృతిని గౌరవిస్తే ఆ ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది. మంచు కొండలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి, లక్షల కిలోమీటర్ల మంచు కొండలు ఉన్నాయి. ఆ మంచు కొండలు ఒకవేళ వేడికి తట్టుకోకపోతే 50 సెంటీమీటర్ల వేడికి ఎక్కువైతే మంచు కొండలు ఆటోమేటిక్ కరిగిపోతాయి. కరిగిపోతే ప్రమాదం జరిగేది ఏంటంటే జలప్రళయమే. వర్షాలు పడాల్సిన అవసరం లేదు. ఆ వర్షంతో నదులు పొంగి, మన మంచు కరిగిన తర్వాతనే నదులు పొంగి సముద్రాలు పొంగుతాయి. సముద్రాలు పొంగినప్పుడు సముద్రాలకు పొంగిన నీళ్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రళయం ఎవరు కాపాడలేరు, ఎవరు ఆపలేరు. ఆ ప్రళయాన్ని ఆపే శక్తి, ఉష్ణోగ్రతను తగ్గించే శక్తి కేవలం చెట్టు మాత్రమే ఉంది. కాబట్టి మనం ఆ చెట్టును కాపాడుకోవాలి, చెట్టును పెట్టుకోవాలి.